శ్రీ లక్ష్మీ నరసింహ పరబ్రహ్మణే నమః. మమ్మల్ని చాలామంది అడిగేటువంటి ప్రశ్న, అధిక మాసంలో చనిపోతే కర్మలు ఎలా చేయాలి, వారికి సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు ఏ నెలలో చేయాలి అనేటువంటి దాన్ని ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే అధిక మాసంలో చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా వారికి సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అంటే మళ్ళీ సంవత్సరం వారికి సంబంధించినటువంటి సంవత్సరీకం కావచ్చు, ఇవన్నీ కూడా ఏ సమయంలో చేయాలి అంటే మనకు శాస్త్రం చెప్పేటువంటి మాట నిజ మాసంలోనే చేసుకోవాలి అని చెప్తారు. ఒకవేళ అధిక మాసం అనేటువంటిది మళ్ళీ అంటే ఇప్పుడు జ్యేష్ఠ మాసం అధిక మాసం వస్తే అధిక జ్యేష్ఠంలో చేసినప్పటికీ కూడా అది తప్పకుండా నిజ జ్యేష్ఠ మాసంలో కూడా తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు అనేటువంటి వాళ్ళకి తప్పకుండా జరిగి తీరాలి. ఒకవేళ 2023 సంవత్సరంలో కూడా అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది, ఆ సమయంలో చనిపోయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ యొక్క అధిక మాసంలో చేయాలి. అదేవిధంగా నిజ జ్యేష్ఠ మాసంలో కూడా వారికి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు చేయాలి. కాబట్టి మనం కూడా ఏదైనా ఇలాంటివి ఏర్పడినప్పుడు మనం దానికి సంబంధించినటువంటి తర్పణ శ్రాద్ధ కార్యక్రమాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి మాసికాలు కావచ్చు, ఇవన్నీ కూడా నిజమాసంలో చేయడం అనేటువంటిది అత్యంత విశేషమైనటువంటిది. మీ స్నేహితులకు బంధుమిత్రులకు ఇలాంటి విషయాలని తప్పకుండా తెలియజేయండి. అంటే మన ధర్మ ఆచరణలో ఇది చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే పితృకర్మలు అనేటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. సర్వే జనా సుఖినో భవంతు.